మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద అనే సినిమా చేస్తూ ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులను బుచ్చిబాబు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా త్రిబుల్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో పురుషుల ముందుకి వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతూ ఉన్నాయి. రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మొదటి పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ ఇప్పటికే పాటని కంపోజ్ చేశారట. అందులో ఒక పాటని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ పాటలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ మాస్ డాన్స్ తో అదగొట్టినట్లుగా సమాచారం. సినిమా స్టార్ట్ అయ్యింది మొదలు ఆ మధ్య పెద్ద ఫస్ట్ షాట్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక మోస్తారు హైప్ తో ఉన్న ఈ చిత్రం గ్లిమ్స్ రిలీజ్ అనంతరం సినిమాపై అంచనాల అమాంతం అంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. అంతగా ఈ మూవీ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అయ్యింది, ఇంకా అవుతోంది. ముఖ్యంగా సినిమాలో చరణ్ క్రికెట్ ఆడే సన్నివేశం, కొట్టే షాట్ యూనిక్ గా ఉండి ప్రతి ఒక్కరూ దానిని ఫాలో అయ్యే విధంగా వైరల్ అయ్యింది. ఐపీఎల్ సందర్భంగా స్టార్ క్రికెటర్లు కూడా ఈ షాట్ రీక్రియేషన్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము లేపింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా కర్నూలు గుడికల్ గ్రామ యువకులు పెద్ద సినిమా నుంచి రామ్ చరణ్ క్రికెట్ షాట్ ని రీక్రియేట్ చేసి రామ్ చరణ్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై సతీష్ కిలారు నిర్మిస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న పెద్ద సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషన్స్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. 2026 మార్చి 27న రిలీజ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. జగపతి బాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపిస్తూ ఉన్నారు. వృత్తి సినిమా సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నాయి. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా భారీ స్థాయిలో తయారవుతోంది. ఈ చిత్రం కోసం అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లిమ్స్ కి భారీ స్పందన లభించింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ సంచలనం సృష్టించింది. మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని నవంబర్ 2025లో పూర్తి చేయడానికి ప్లాన్ చేసినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. శివరాజ్ కుమార్, జగపతి బాబు మరియు దివ్యేందు శర్మలతో పాటు ప్రముఖ పాత్రలు ఉన్నారు. రాత్రిపూట కొన్ని యాక్షన్ సన్నివేశాలని ఇటీవల చిత్రీకరించారు. పెద్ద కథ, క్రీడా నేపథ్యం గనుక కొన్ని కీలక సన్నివేశాలు చిత్రించినట్లు తెలిసింది. ఇంతకు ముందు 4 జట్ల నేపథ్యంలో క్రికెట్ క్రీడని తెరకెక్కించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లో విడుదల చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. 300 కోట్లతో తీస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.